ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ పిచ్చి కుక్క పాకిస్తానీ పెంపుడు కుక్క ఆ రోజు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వీడు కేక్ తీసుకెళ్లి కట్ చేసుకుందుకు ప్రయత్నించాడు. హై కమిషన్కి సంబంధించిన వాడు పాకిస్తాన్కి సంబంధించి. అయితే ఈ కుక్కకి మరొక పాకిస్తానీ పెంపుడు కుక్క ఎవరైతే ఉన్నారో ఈ జ్యోతి మల్హోత్రా మన యూట్యూబర్ అని చెప్పి మొత్తం కూడా వీడియోలన్నీ రికార్డ్ చేసి మన సీక్రెట్స్ అన్నీ కూడా పాకిస్తానీ ఏజెంట్లకి మోస్తున్న ఆ కుక్కతో ప్రేమాయణం నడిపిందో లేకపోతే ఇతర ఏ అక్రమ సంబంధం పెట్టుకున్నారో తెలియదు. కానీ వీళ్ళిద్దరి వల్లే మన పహల్గామ్లో ఉన్న 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సో రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన ఒక క్లిప్ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన దాంట్లో ఈ ఫేస్ కనిపించింది, ఈ కుక్క ఫేస్ కనిపించింది. అయితే ఆ రోజు మన మీడియా వాళ్ళు వీడు ఇక్కడ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత వాడు కేక్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మన మీడియా సంస్థల వాళ్ళు ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అతను వెంబడిస్తే అతను వెంట పడితే ఆ రోజు వీడిది ముఖం ఆ రోజు రికార్డ్ అయింది. సో ప్రస్తుతం దీన్ని మ్యాచ్ చేస్తే ఇద్దరు ఒకటే. అసలు పాకిస్తానీ హై కమిషన్తో ఈ జ్యోతి మల్హోత్రాకి పనేంటి? ఈమె ఒక యూట్యూబర్, సాధారణ యూట్యూబర్కి పాకిస్తానీ హై కమిషన్తో అసలు పనేంటి? ఇతనే బేస్ చేసుకునే పాకిస్తాన్కి వెళ్ళిందా? ఢిల్లీ టు పాకిస్తాన్ ఎన్నిసార్లు వెళ్ళింది? దాదాపు 20కి పైగే సార్లు ఆమె ఢిల్లీ టు పాకిస్తాన్ టూర్కి వెళ్ళి అక్కడున్న అన్ని చాలా అంటే పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు కూడా వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఈమె వెళ్ళి అక్కడ రికార్డ్ చేయగలిగిందంటే మరి పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్, పాకిస్తాన్ ISIL సపోర్ట్ ఈమెకి లేదా? క్లియర్గా అర్థమవుతుంది. ఈమె పాకిస్తాన్ వాళ్ళకి అమ్ముడుపోయింది. మన భారతదేశంలో పుట్టి 26 మందిని పొట్టన పెట్టుకుంది. ఈమెను అసలు ఏమని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఒక మహిళ అయిపోయింది. ఈ మహిళ వల్ల 26 మంది పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులు కాల్చడం వల్ల భారతీయ పౌరులు చనిపోయారు. ఈ కుక్క చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి. ఒక పక్క వాడు రోజు కేక్ కట్ చేస్తానికి వెళ్తున్నప్పుడు కనిపించింది ఆ ఫోటో. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ జ్యోతి మల్హోత్రా ఈ విజువల్లో కనిపించింది సెలబ్రేట్ చేసుకున్న టైంలో. అసలు వీళ్ళ హై కమిషన్ మీటింగ్కి ఈమె ఎందుకు వెళ్ళింది? వీళ్ళ అంబేద్సీ మీటింగ్కి ఈమెకి సంబంధం ఏంటి? ఇప్పటివరకు మన సీక్రెట్స్ ఏం చెప్పింది? ఈమె ముందు గత 3 నెలల ముందు ఈ పహల్గామ్ అటాక్ జరగక 3 నెలల ముందు పహల్గామ్ కంట వెళ్ళి షూట్ చేసుకుని అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంతమంది జనాభా వస్తారు, ఎక్కువ ఎవరు వస్తారు, ఎవరిని టార్గెట్ చేయాలని మొత్తం ప్రీ ప్లానెడ్గా చేసి వాళ్ళని చంపేశారు. మరి ఈ కుక్కను అసలు ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతం ఈమె పోలీసుల అదుపులో ఉంది. ఈమె అసలు ఏం చేయాలి? అసలు ఈ జ్యోతి మల్హోత్రాని ఏం చేయాలి అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందే. ఇంటి దొంగ ఈశ్వరుడికైనా దొరకనంటారు, అట్లాంటిది ఈమె. మన భారతీయులందరినీ కూడా మోసం చేసింది ఈ దేశ ద్రోహి. 26 మంది భారతీయుల్ని, అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంది దేశ ద్రోహి. ఈరోజు ఆమెను కొంచెం గట్టిగా అడిగితే మొత్తం నిజాలన్నీ కూడా కక్కుతుంది. పాకిస్తాన్కి ప్రతి సీక్రెట్, ప్రతి ప్లేస్ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా మోసేసింది ఈమె అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. నాకే కనుక ఈమెను అప్పచెప్తే ఖచ్చితంగా ఈమెకి 3rd డిగ్రీ కాదు, అసలు సెక్షన్స్లో ఉన్న డిగ్రీస్ అన్నీ కూడా ఈమెపై అమలు చేయాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరని అంతా అంటూ ఉంటారు మన ఛానల్. అది నిజం అంటూ ప్రూవ్ చేశారు కొంతమంది ఇండియన్స్ ముసుగులో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎంత హీట్ పెంచేస్తుందో మనందరికీ బాగా తెలుసు. సిచ్యువేషన్ ఎలాంటిదో అందరికీ బాగా తెలుసు. ప్రజెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. అయితే పహల్గామ్లో జరిగిన ఘటన మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేం. ఎంతోమంది తన పసుపు కుంకుమలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వం దీనిపైగా దృష్టి పట్టింది, చాలా సీరియస్గా తీసుకుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఇండియన్స్ సమాచారాన్ని అందజేసిన ప్రతి ఒక్కరు గుట్టురట్టు చేసింది. చాలా సీక్రెట్గా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇండియన్ టీం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో స్టార్గా ఉన్న జ్యోతి మల్హోత్రా అసలు గుట్టు బయటపడింది. హర్యానాలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి పంపుతున్నట్లు పక్కా ఆధారాలు దొరకడం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా జ్యోతి మల్హోత్రాని విచారణ చేస్తున్నారు ఇంకా పోలీసులు. జ్యోతి మల్హోత్రా హర్యానాకి సంబంధించిన యూట్యూబర్. సో పాకిస్తానీ స్పైగా ఎలా మారింది, పాకిస్తానీ ఏజెంట్గా అసలు ఆమె ఎలా పనిచేస్తుంది, కనీసం భారత భూమి మీద బ్రతుకుతూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ ఇక్కడే పుట్టి ఒక శత్రు దేశమైన పాకిస్తాన్కి పెంపుడు కుక్కగా పనిచేస్తుంది ఈ జ్యోతి మల్హోత్రా. సో ఈమె గురించి ఇప్పటివరకు చాలా విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఎన్ఐఏ డిపార్ట్మెంట్ అదుపులో ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చాలా విషయాలు కూడా ఖచ్చితంగా బయటపట్టే
ప్రయత్నం చేస్తారు. కుక్కను కొట్టినట్టు కొడితే కానీ ఆమె విషయాలన్నీ కూడా బయటకు చెప్పదు. అసలు ఎవరు ఈమె? ఈమె నిజంగానే హర్యానాకి సంబంధించిన యూట్యూబరా? లేకపోతే ఈమె నిజంగానే భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ? లేకపోతే ఈమె పాకిస్తాన్లో పుట్టి ఇక్కడ ఎవరి దగ్గరైనా పెరుగుతుందా? పాకిస్తానీ పెంపుడు కుక్కల కుట్రంలో ఈమె పాల్గొని ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ చేరవేస్తుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకునే అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇలా జ్యోతి మాల్హోత్రా లాంటి స్లీపర్ సెల్స్ చాలా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. మన భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఏదో రకంగా ఇక్కడి నుంచి ఈ పాకిస్తానీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విషయాలు కూడా వీళ్ళు చారవేస్తున్నారు. అయితే ఈ జ్యోతి మాల్హోత్రా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2011 18 అక్టోబర్. అప్పటి నుంచి కూడా యూట్యూబ్ రన్నింగ్లో ఉంది. మధ్యలో వ్లాగ్స్ చేస్తూ చిన్న చిన్న వీడియోస్ చేస్తూ షార్ట్స్ చేస్తూ ఆ యూట్యూబ్ని రన్ చేస్తుంది. తర్వాత ట్రావెల్ విత్ జో అని ఒక నేమ్ తోటి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఏంటంటే అన్ని దేశాలని తిరుగుతుంది. కాకపోతే ఈ పాకిస్తాన్కి అమ్ముడుపోయింది కాబట్టి పాకిస్తాన్ దేశానికి ఎక్కువ తిరిగింది. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్లోకి సంబంధించి హిందూ దేవాలయాల్ని అక్కడ సందర్శించింది. సంతోషమే. ముఖ్యంగా పాకిస్తాన్లో 5000 ఏళ్ల నాటి పాకిస్తాన్ కట్రాజ్ టెంపుల్ హిందూ దేవాలయం అది. అక్కడ కూడా వెళ్ళి కొన్ని వీడియోస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అయితే మ్యాక్సిమం ఈమె ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికీ ఓపెన్ అవుతుంది. 30కి పైగా పాకిస్తాన్కి, ఢిల్లీ టు పాకిస్తాన్ 30కి పైగా వీడియోలు ఉన్నాయి. పాకిస్తాన్లో చాలా మందిని కలిసింది. ముఖ్యంగా ISI డిపార్ట్మెంట్స్ని కూడా కలిసింది. ఈమెకు అవసరం ఏముంది? ఈమె ఎందుకు వెళ్ళింది? పాకిస్తాన్కి ఒక ట్రావెలర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ముఖ్య ప్రాంతాలు ఉంటే వాటిని షూట్ చేసుకుని తిరిగి రావడమే మే చేసేది. కానీ అక్కడ కొంతమంది ఏజెంట్స్ని కలవడం పట్ల ఏం చేయాలనుకుంటున్నారు. అండ్ ఈమెకున్న 385K సబ్స్క్రైబర్స్లో దాదాపు ఒక 150K సబ్స్క్రైబర్స్ పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు. సో దాదాపు 487 వీడియోలు ఉన్నాయి. అందులో 20కి కశ్మీర్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. సెన్సిటివ్ ఏరియాస్లో పహల్గామ్, శ్రీనగర్ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో కశ్మీర్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఉన్నాయి. అంటే కశ్మీర్ని ఎందుకు ఎక్కువ చూపించాలి? కశ్మీర్లోనే ఎక్కువగా చూపించేందుకు ఈమె ఎందుకు ప్రయత్నం చేసింది? హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. కానీ దాదాపు ఈమె గురించి చెప్పాలంటే దాదాపు ఒక 6 months బ్యాక్ ఈమె వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేస్తే మొత్తం అన్ని కూడా కశ్మీర్కి సంబంధించినవి ఉన్నాయి. ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఏప్రిల్ 22 అప్పటి నుంచి ఒక 3 నెలలు వెనక్కి వెళ్తే పహల్గామ్లో ఈమె ఒక వీడియో షూట్ చేసింది. మొత్తం వీడియో షూట్ చేస్తూ కూడా ఆమె చాలా విషయాలు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి సంగతి ఏంటి అంటూ కూడా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ సెక్యూరిటీ లేదని వేరే వాళ్ళకి వివరిస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది, పూర్తిగా అర్థం అవుతుంది. మరి ఈ జ్యోతి మాల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? ఇలా యూట్యూబర్ లాగా తిరుగుతున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరిపైన కూడా NIA సంస్థ నిఘా పెట్టింది. త్వరలో ఇంకా చాలా మందిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇక్కడ కొంతమందికి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చేసి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ప్రెసెంట్ ఇన్ ఇండియా అని ఒక మెసేజ్ పెడుతున్నారు. వాట్స్ ద సిచ్యువేషన్ ప్రెసెంట్, ఇక్కడ ఇండియాలో ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మన భారత భూమి పట్ల ప్రేమ లేదు, మన జవాన్ పట్ల గౌరవం లేదు. వీళ్ళేంటంటే వాళ్ళు అక్కడ మంచిగా యుద్ధం చేస్తున్నారు, చనిపోతున్నారు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. మనం మాత్రం ఇక్కడ 3 పూట్ల హ్యాపీగా తినేసి కాలం గడిపేచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ మన సైన్యం యుద్ధం చేస్తుంది, మనకేంటంటే మాత్రం పొరపాటే. మరి టీవీ మొదటి నుంచి కూడా చెప్తుంది, మన సైన్యం యుద్ధం చేస్తుంది, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన పెంపుడు కుక్కలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ క్షణం అయినా సరే ఆత్మాహుతి దాడులకి పాల్పడే అవకాశం ఉంటుంది, IED బాంబులు పేల్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా మరి విజయనగరానికి సంబంధించిన సయ్యద్, సమీర్ ఇలాంటి వ్యక్తులను పట్టుకున్నారు. మరి హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు చేయడానికి, ముఖ్యమైన ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు చేయడానికి వాళ్ళు బాంబులు ఎలా తయారు చేయాలో ఆన్లైన్లో కొనుగోలు చేసి బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. చూసారా? సో ఫస్ట్ నుంచి కూడా మరి టీవీ ఎప్పుడు కూడా చెప్తానే ఉంది, స్లీపర్ సెల్స్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. 200 పైగా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అంటే ఎందుకంటే న్యూస్ పెద్దగా స్ప్రెడ్ అయిపోతే వాళ్ళు జాగ్రత్త పడిపోయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకునే ఉంటుంది. కాబట్టి మన సంస్థ ఏంటంటే వెంటనే టార్గెట్ చేస్తుంది వాళ్ళని, వాళ్ళు తప్పించుకునే లోపల వాళ్ళని పట్టుకుంటుంది. అసలు ఎవరైనా అనుకుంటారా ఇలా ఇండియన్ యూట్యూబర్ ఒక వ్యక్తి ఇలా పాకిస్తానీ గూఢచారిగా పనిచేస్తుందని? ఎవరైనా పైగా ఒక మహిళ ఎవరైనా ఊహించుంటారా? ఎవ్వరు కూడా ఊహించరు. సాధారణంగా గూఢచారులు రా డిపార్ట్మెంట్లో కానీ, NIA డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే
మన ఇండియన్ ఆర్మీలో కానీ, అంటే పాకిస్తాన్కి అమ్ముడుపోయిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక భారతీయుడు పౌరుడిగా పెరుగుతూ పాకిస్తాన్కి పనిచేయడానికి, ఇలాంటివన్నీ కూడా మన సినిమాలో చూస్తాం. అలా ఎదుగుతూ ఉంటారు. టైం వచ్చినప్పుడు ఇండియాని దెబ్బ కొట్టి వెళ్ళిపోవడమే వీళ్ళ లక్ష్యం. లేదంటే ఇండియానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తాన్కి మోసేస్తారు. సో మొత్తం కూడా ప్రతి ప్రాంతం గురించి, ప్రతి ప్రాంతంలో ఎలా అటాక్ చేయాలి, ఎక్కడ ఎంతమంది ఉంటారు, డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తారు. ఎక్కడెక్కడ ఏ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ దళం ఉంది, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఇలాంటి సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళకి చేరవేస్తారు. తాజాగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్కి సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్లో జనవరిలోనే పహల్గామ్ ప్రాంతాన్ని సందర్శించినట్లుగా కూడా ఫొటోస్ బయటపడ్డాయి. అక్కడ ఆమె ఆ ప్లేస్లో సందర్శించి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉందని ముందుగానే కనుక్కుని పాకిస్తానీ ఉగ్రవాదులకి చేరవేసింది. ఆ తర్వాతే అక్కడ పహల్గామ్లో అటాక్ జరిగిందని పూర్తి ఆధారాలని పోలీసులు రాబట్టారు. అంతేకాదు జ్యోతి మల్హోత్రాకు ఒక హీరోతో కూడా అఫైర్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో వార్తలు బాగా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరోకి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి సంబంధించి సమాచారం పంపుతుందన్న విషయం తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆ స్టార్ హీరోకి కూడా పహల్గామ్ అటాక్లో హస్తం ఉందేమో అంటూ మాట్లాడుకుంటున్నారు. జ్యోతి మల్హోత్రా విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని చంపేయాలంటూ కూడా జనాలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జ్యోతి మల్హోత్రాని జనాలకు కనుక కనిపిస్తే ఈమెని రాళ్లతో కొట్టి ఖచ్చితంగా చంపేస్తారు. ఎందుకంటే భారతీయ బిడ్డ అయ్యుండి భారతీయులకు అన్యాయం చేయడానికి అసలు ఈమెకి మనసు ఎలా వచ్చిందో మాత్రం నాకైతే అర్థం కావట్లా. అక్కడ పహల్గామ్లో 26 మందిని చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకో అంటూ కూడా ఆ రోజు ఆడబిడ్డలను వదిలేస్తే ఎంత రగిలిపోయింది మొత్తం భారతదేశం మొత్తం కూడా. కానీ ఇప్పుడు ఇలాంటి కుక్కల వల్ల, ఇలాంటి మూర్ఖుల వల్ల తల దించగా తప్పట్లేదు. మన వాళ్ళ హస్తం ఉండబట్టే వాళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు. ఇన్ని రోజులు మన భారత సైన్యాన్ని తప్పుపట్టారు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను తప్పుపెట్టారు. వీళ్ళ హస్తం లేకుండానే వాళ్ళ లోపలికి ఎలా వస్తారని. ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ కూడా చెప్తుంది, మేము బోర్డర్లో లక్షలాది మంది ఉంటాం, రేయి పగలు అక్కడ మేము కష్టపడుతూ ఉంటాం, కాపలా కాస్తూ ఉంటాం, మమ్మల్ని దాటి ఎవరు రాలేరు, 11 చెక్ పోస్టులు దాటి రావాలంటే అంత ఈజీ కాదు అని కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు మొత్తం ఇలాంటి పాకిస్తాన్కి అమ్ముడిపోయిన ఈ పెంపుడు కుక్కల వల్ల ఈ ఉగ్రవాదులు లోపలికి ఎంత ఈజీగా రాగలుగుతున్నారో అర్థమవుతుంది. ఈ మొక్కరే కాదు, ఇంకా హైదరాబాద్లో, వైజాగ్లో, ఢిల్లీలో, ముంబైలో కొన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఐఈడీలతో ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు విజయనగరానికి సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర సల్ఫర్ బాంబు తయారు చేసే ఆ సల్ఫర్ మందు పదార్థాలన్నీ కూడా దొరికాయి. హైదరాబాద్ని టార్గెట్గా పెట్టుకున్నారు. అసలు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మొత్తం కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ బయటికి తీస్తుంది. వీళ్ళని ఖచ్చితంగా దేశ ద్రోహి కింద ప్రకటించి నడి రోడ్డు మీద ఖచ్చితంగా వీళ్ళని ఉరి తీయాలి. ఎందుకంటే వీళ్ళ వల్లే, వీళ్ళ ప్లాన్ చేయబట్టే భారతీయ పౌరులు 26 మంది చనిపోయారు అతి దారుణంగా. మరి మన దేశానికి అన్యాయం చేసిన ఇలాంటి మహిళను అసలు ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి ఖచ్చితంగా. చూడండి ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు పహల్గామ్ అటాక్ అయిన మరుసటి రోజు వాడు పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషన్కి సంబంధించిన వాడు పేరు తెలియదు నాకు, వాడు కేక్ తీసుకుని వెళ్తున్నాడు లోపలికి, కేక్ కట్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. అప్పుడు విజువల్. తర్వాత రీసెంట్గా ఈ జ్యోతి మల్హోత్రాని ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీసులు, ఆమెకు సంబంధించిన డేటా అంతా కూడా బయటకు తీస్తున్నప్పుడు ఈ విజువల్ పడింది. సేమ్ అక్కడ సెల్ఫీ తీసుకున్న ఫోటో, ఇక్కడ ఉన్నవాడు ఫోటో ఒక్కడే. ఈమెకి పాకిస్తాన్ వాళ్ళతో అసలు సంబంధం ఏంటి? 20 సార్లకు పైగా పాకిస్తాన్ ఈమె వెళ్ళొచ్చిందంటే ఎన్ని సీక్రెట్స్ వాళ్ళకి చెప్పుంటుంది, ఎన్ని మన ప్రతి అడుగు ఎక్కడ వేస్తున్నారో, జనాలు ఎలా ఉంటారో అనేది ప్రతి విషయం కూడా వాళ్ళకి మూసింది. కాకపోతే ఈమె చాలా ప్రాంతాలు తిరిగింది. జ్యోతి మల్హోత్రా మన భారతదేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన వందే ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లో ఓపెన్ చేయడానికి 2023లో అప్పుడు గవర్నర్ గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా ఆమె అక్కడికి వచ్చి ఒక వీడియోని రికార్డ్ చేసుకుని వ్లాగ్ చేసి మొత్తం కూడా పెట్టి ఇప్పుడు చాలా అదే టెన్షన్ అవుతున్నా, అమ్మ హైదరాబాద్ కూడా వచ్చిందా అని చెప్పేసి. అంటే గూఢచారి అంటున్నారు. గూఢచారి కాదు, ఉగ్రవాది. భారతదేశానికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు, భారతదేశాన్ని దెబ్బతీయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉగ్రవాదితో సమానమే. చాలా మంది ఉన్నారు ఇలాంటి ఉగ్రవాదులు. అయితే ఈమె మొత్తం విప్పించి సగం చూపిస్తుంది అనమాట యూట్యూబ్ ఛానల్లో. కొంతమందిని ట్రాప్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఇంకా బయటికి రావట్లేదు, త్వరలోనే బయటికి తీసుకొస్తారు. అంటే ట్రాప్ ఎవరిని చేస్తుంది? నేవీ ఆఫీసర్స్ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఆఫీసర్స్ కావచ్చు, మన ఇండియన్ సోల్జర్స్ ఆర్మీ వాళ్ళని కావచ్చు. సో వీళ్ళని ట్రాప్ చేస్తుంది అనమాట. సగం చూపించి వీడియో కాల్స్ చేసి వాళ్ళని ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఇది రైట్. ఇంతకు ముందు
కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఏజెంట్లు ఈ రకంగానే వీడియో కాల్స్లో ట్రాప్ చేసి వాళ్ళ మాయ చేసి మన ఆఫీసర్స్ని వాళ్ళ ట్రాప్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి చాలా మూవీస్ కూడా వచ్చాయి అండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా ఉంది. నేవీ ఆఫీసర్ ఇలాగే ఒక పాకిస్తాన్ అమ్మాయికి తన మాయలో పడి ప్రేమ పెళ్ళి అంటూ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. కట్ చేస్తే చాలా సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తానీ ఏజెంట్కి ఇతను చెప్పేశాడు. తర్వాత మన వాళ్ళు అతను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో గైస్, ఈమె గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి. 385K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈమెకి. సో 150 సబ్స్క్రైబర్స్ పాకిస్తానీలో ఉన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో అటాక్ జరిగింది. ఏప్రిల్ 22న అటాక్ జరిగినప్పుడు యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే ఎక్స్ అకౌంట్ నుంచి కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ ఏ రకంగా అయినా ఏదో ఒక సోషల్ మీడియా వేదికగా ఎక్కడైనా ఈమె ఈ పహల్గామ్ అటాక్ ని ఖండించిందా? ఎక్కడ కూడా ఖండించలేదు. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అటాక్ ని ఖండించి ఎంతో బాధపడ్డారు. కానీ ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తుంది. ఆ రోజు ఈమె ఎక్కడుందో తెలుసా? ఆ రికార్డ్ చేసిన వీడియో మొత్తం కూడా. సో అక్కడ కూడా కలెక్ట్ చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా. ఆ రోజు మరి సిచ్యువేషన్ జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 23, 2025. సో ఢిల్లీ టు బాలి వెళ్ళింది అనమాట. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. ఆ వీడియో కూడా తన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఉంది. అలాగే పాకిస్తాన్లోకి సంబంధించిన కొన్ని హిందూ దేవాలయాలను ఎక్కువగా సందర్శించింది. అంటే ఇక్కడ మన భారతీయులను ఆకర్షించడానికి నేను ఇక్కడ హిందూ ప్రాంతాలకు వెళ్తున్నానని చెప్పేసి ఆ రకంగా చూపించడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఇది క్లియర్గా అర్థం అవుతుంది. అయితే అలీ హసన్ అనే ఒక వ్యక్తితో, ఉగ్రవాదితో ఈమెకు పరిచయం ఉంది. అతనితో మరి ఏ రకమైనటువంటి పరిచయం ఉందో ఏంటో మనకు తెలీదు. అలాగే ఒక ఏజెంట్తో కూడా ఈమె ప్రేమ నడుపుతుంది, ప్రామాయణంలో ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆమె వీడియోలు ఓపెన్ చేసి చూస్తే మొత్తం కూడా చెత్త కనిపిస్తుంది. అంటే సగం వస్త్రధారణ వేసుకుని ఉంటుంది, మొత్తం కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకసారి ఆ విషయాలు ఏంటో కూడా ఒకసారి పూర్తిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాక్ ఆర్మీ ఐఎస్ఐతో జ్యోతి మాల్హోత్రాకు అసలు సంబంధాలు ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పాక్ కు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి మాల్హోత్రా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె కేసులో సంచలన విషయాలు పోలీసులు బయటపెట్టారు. ఆమె బయటపెట్టిన ఆదాయం వివరాలు, ఆమె ప్రయాణించిన ప్రదేశాలు వివరాలు అసలు మ్యాచ్ కాలేదని హిసార్ SP 7 తెలిపారు. జ్యోతి మాల్హోత్రా పాకిస్తాన్కు చాలాసార్లు ప్రయాణించిందని, పహల్గామ్ ఉగ్రదాడికి ముందు భారత్లోనే ఉందని వెల్లడించారు. ఆమెకు పాకిస్తాన్ ఆర్మీతో, ISIతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందని, ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు SP 7 వెల్లడించారు. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి మాల్హోత్రా దేశాన్ని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్తాన్ ఏజెంట్లతో జ్యోతి సంప్రదింపులు జరిపి సమాచారం చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైనే మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ పేరుతో ఛానల్ ప్రారంభించి తన మాటలతో, అందాలతో లక్షలాది మందిని ఆకర్షించి జ్యోతి మాల్హోత్రా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ISI ఏజెంట్ ధనిష్తో పరిచయం దేశద్రోహానికి దారితీసింది. సో ISI ఏజెంట్ ధనిష్తో ఆమె పరిచయం పెంచుకుందన్నమాట. ఆలీ ఆహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ISI అధికారులను కలిసిన జ్యోతి ఆ తర్వాత షకీర్, రానా షాబాజ్ అనే వ్యక్తులను కలిసినట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. అయితే జ్యోతి మాల్హోత్రా తన ట్రావెల్లో చైనా, పాకిస్తాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా జ్యోతి కాశ్మీర్ అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళినట్లు ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో షార్ట్స్ ద్వారా అర్థమవుతుంది. అంతేగాక పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్న అధికారికి జ్యోతి పరిచయం ఉందంట. ఆయన చొరవతో జ్యోతి పాకిస్తాన్లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టమని పోలీసులు విచారణలో తేలింది. అంతేకాదు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియు నవాజ్తో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా నవాజ్ షరీఫ్ను జ్యోతి కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఈ కేసులో ప్రాథమిక విషయాలు ఇంకా వెల్లడించాలి. ఆమెతో పాటు ఆమె సహచరులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరికి 5 రోజులు రిమాండ్ ఉందని విచారిస్తున్నామని తెలిపారు. సో గైస్, చూసారు కదా, ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా త్వరలోనే మన డిపార్ట్మెంట్ బయటకు తీసుకొస్తుంది. వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి ఇలాంటి దేశద్రోహానికి పాల్పడినందుకు వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కానీ వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎంతోమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రాణాలు కోల్పోతున్నారు కాల్పులు. అయినా కూడా కనీసం బాధ లేకుండా 26 మంది భారతీయ పౌరులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపినా కూడా పూర్తిగా వాళ్ళకి సహకరిస్తుందంటే ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? ఈమెతో పాటు వీళ్ళ 5 స్నేహితులు, వీళ్ళందరినీ కూడా అసలు ఏం చేయాలనే విషయాన్ని మాకు కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. జ్యోతి మాల్హోత్రా లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు? ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు?
వైజాగ్లో ఎంతమంది ఉన్నారు, కర్ణాటకలో ఎంతమంది ఉన్నారు, తమిళనాడులో ఎంతమంది ఉన్నారు, ముఖ్యంగా కేరళలో ఎంతమంది ఉన్నారు, కాశ్మీర్లో ఎంతమంది ఉన్నారు. కాశ్మీర్లో అసలు ఉగ్రవాదులకి పూర్తిగా సహకరిస్తుంది కాశ్మీరీలే. సో గైస్, మనం యుద్ధం గెలిచాం, కానీ వీళ్ళ చేస్తున్న కుట్రలను కూడా మనం అడ్డుకోవాలి. ఎందుకంటే సిగ్గులేని కొంతమంది పాకిస్తానీ పెంపుడు కుక్కలు పాకిస్తాన్కి అమ్ముడుపోయి కుక్కల్లా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి మన ప్రదేశాల్ని, మన మనుషుల్ని, మన భారతీయుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనకుంది. సో ఇలాంటి కుక్కల్ని కనిపిస్తే కనుక పోలీసులకి వెంటనే ఇన్ఫామ్ చేయండి. ఎవరి మీద అనుమానం ఉన్నా సరే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు బాంబులు పెట్టి బ్లాస్టులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఈడి బాంబ్స్ పెట్టి బ్లాస్టులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే తయారు చేస్తున్నారు అవి కూడా. సో నిఘా వర్గాలు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచింది. ఇంకా చాలా మంది ఉన్నారు, బయటకు వస్తారు. ఈ జ్యోతి మల్హోత్రాకి మాత్రం చొక్కాలు చూపించాలి.